హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పానాసోనిక్ రట్టి చట్టర్ స్కాలర్షిప్ 2026-2027కి సంబంధించిన డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కాలర్షిప్ ఎవరెవరికి ఎలిజిబుల్, అలాగే ఎంత అమౌంట్ వస్తుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే పూర్తిగా చెప్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఈ స్కాలర్షిప్ అయితే స్కాలర్షిప్ సపోర్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు ఐఐటీస్ అక్రాస్ ఇండియా అంట. సో ఐఐటీస్లో బీఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కనుక. సో ఐఐటీస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి బీఈ బీటెక్ స్టూడెంట్స్కి ఇది ఎలిజిబుల్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ అయితే అదనమాట. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 70,000 టువర్డ్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రమ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ హూ ఆర్ అడ్మిటెడ్ టు ఎనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఎనీ ఐఐటీలో మీరు జాయిన్ అయితే కనుక 70,000 టు ఫస్ట్ ఇయర్లో అయితే ఇస్తారంట. సో ప్రొవైడెడ్ అంటిల్ 2028 వరకు ఇస్తారంట. సో విత్ పాసిబుల్ ఎక్స్టెన్షన్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో పానాసోనిక్ రతి చత్తర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-2027 ఇది డెడ్ లైన్ వచ్చేసి 20 ఆగస్ట్ 2026 అన్నమాట. సో ఈ డేట్ లోపు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే సో వెంటనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినట్లు ఉంటుంది కనుక. సో ఓపెన్ టు స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఐఐటీలో ఉండాలి, 2026-2027 ఇయర్లో జాయిన్ అయి ఉండాలి. సో మస్ట్ క్లియర్ 12th క్లాస్ విత్ మోర్ దాన్ 75% మార్క్స్ ఎబోవ్ ఉండాలి ఇంటర్మీడియట్లో. అండ్ అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ 8 lakhs ఫర్ ఇయర్ అయితే ఉండాలి. అండ్ 26-27 బ్యాచ్ అయి ఉండాలి. అండ్ చిల్డ్రన్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ బడ్డీ ఫర్ స్టడీ అండ్ పానాసోనిక్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పర్సన్ విత్ డిసేబిలిటీస్. వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్టూడెంట్స్ మస్ట్ బి హ్యావ్ అడ్మిషన్ లెటర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీ రిసిప్ట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ ఏ స్కాలర్షిప్ ఆఫ్ 70,250 పర్ ఇయర్, అంటే ఇయర్కి 70,250 రూపీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. స్కాలర్షిప్ సపోర్ట్ విల్ బీ ప్రొవైడెడ్ అంటిల్ 2028 వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు చెప్తున్నారు. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే మార్క్ షీట్ ఆఫ్ 12th 25-26 బ్యాచ్ అయి ఉండాలి, 12th అయితే. అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ ఐఐటి, ఫీ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ఈ డాక్యుమెంట్స్లో ఏది ఉన్నా పర్లేదు. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అంటే అప్లికెంట్ది. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇవి డీటెయిల్స్ అయితే. సో దీనికి అప్లై చేసే విధానం ఏంటంటే, సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేస్తే సో అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే అడుగుతుంది. సో గ్రాడ్యుయేషన్ అనేది చెప్తుంది. సో స్టార్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఐఐటీయా కాదా అని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. 75% ఎబో ఉందా లేదా అనేది ఉంటే కనుక సో ఎస్ అని క్లిక్ చేస్తే ఓకే అని కంప్లీట్ అయ్యి అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది అప్లికేషన్ అయితే. సో దీనికి మీరు అయితే ఆధార్ వెరిఫై చేసి ఫామ్ ఫిల్అప్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ మీరు కంప్లీట్గా చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో హెచ్డిఎఫ్సి అప్లికేషన్ వీడియోలో కంప్లీట్గా చేసి చూపించాను. సో మీరు కావాలంటే ఆ వీడియోని అయితే చూసేయండి. సో ఇది ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. దీనికి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.